హలో ఎవ్రీవన్. టీఎస్ ఎబ్సెట్ 2024లో ఐపీఈ వెయిటేజ్ ఉందా లేదా అని చాలా స్టూడెంట్స్‌కి కన్‌ఫ్యూజన్ ఉంది. సో, అఫీషియల్ వెబ్‌సైట్ ఏం చెప్తుందో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్‌లోడెడ్. కంప్లీట్‌గా 25% వెయిటేజ్ ఏదైతే ఐపీఈకి ఉంది కదా! అది మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో దీని యొక్క డీటెయిల్స్ కంప్లీట్‌గా ఇచ్చేసారు. ఒకసారి మనం చూద్దాం. సో, దానికంటే ముందు ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. ఓన్లీ 499కి మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. ఫర్ బోత్ స్టూడెంట్స్. ఓకే. బైపీసీ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్‌కి ఇద్దరికి కూడా అవైలబుల్‌గా ఉంది. దీంట్లో ఏముంటాయంటే ప్రీవియస్ పేపర్స్, లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ ప్లస్ చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. కంప్లీట్‌గా మీకు విత్ సొల్యూషన్స్ ఉంటుంది. ప్లస్ స్టడీ మెటీరియల్, ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ కంప్లీట్‌గా ఉంటుంది. ప్లస్ 5 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ ఉంటాయి. ఇది మీకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఎబ్సెట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌కి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ మనం చూద్దాం. సో, దిస్ ఈజ్ అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ కిందికొస్తే మీకు నోటిఫికేషన్ అని ఉంటుంది. ఓకే. సో, నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. సో, డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో మీరు పేజ్ నంబర్ 3లో పాయింట్ నంబర్ 4 చూడండి. ఓకే. క్రైటీరియా ఫర్ ర్యాంకింగ్. ఓకే. సో, ఈ క్రైటీరియా ఫర్ ర్యాంకింగ్ ఏదైతే ఉంది కదా! ఇది మనం ఒకసారి చూద్దాం. ఓకే. సో, ఇది అక్కడ ఉన్న క్రైటీరియా ఫర్ ర్యాంకింగ్. ఇక్కడ చూడండి. The TS EBSET 2024 ranks will be allotted purely based on the performance. Okay. ఇన్ ఎంసెట్ ఎగ్జామినేషన్ మనకి ఏదైతే 24 యొక్క ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉంది కదా! దాన్ని కంప్లీట్‌గా దాంట్లో వచ్చిన మార్క్స్‌ని మాత్రమే బేస్ చేసుకొని మనకి ఎంసెట్ ర్యాంక్ ఇస్తున్నారు. అంటే 25% వెయిటేజ్ మనకి ఏదైతే ఉంది కదా! అది లేదు అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది. ఫర్దర్‌గా కూడా మీరు ఇంకా చూడవచ్చు. And the 25% weightage for intermediate marks in the calculation of EBSET 2024 was removed. Okay. సో వాస్ రిమూవ్డ్. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా వినండి. వాస్ రిమూవ్డ్ అని ఉంది కదా! సో, అంటే 25% వెయిటేజ్ ఏదైతే మనకి ఇంతకుముందు 2 ఇయర్స్ ముందు ఉండింది కదా! అది ఈసారి మనకి లేదు. అంటే మీకు వెబ్‌సైట్‌లో ఎన్ని మార్క్స్ వస్తే దాన్ని బేస్ చేసుకొని మీకు ర్యాంక్ అలాట్‌మెంట్ జరుగుతుంది. సో, ఎలాంటి మీకు డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై టు రిప్లై. ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.